కొంతమంది నేను వీడియోలు తీస్తుంటే ఇంకో వీళ్ళు అలాగా దూరడానికి ట్రై చేస్తున్నారు. అగో ఎట్లా దూరుతున్నాడో చూడు. పర్మిషన్ ఇచ్చానండి కూడా వీడియోలలో దూరడానికి. చూడు ముఖం ఎట్లా మార్చిండో. ఆగాగు, లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. Hi guys, so we are going on an international trip. నేను మమ్మీ నాన్న అండ్ తమ్ముడు we are all going. అందరం ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్తున్నాం. ఎక్కడికి అనేది ఇప్పుడే రివీల్ చెయ్యను, బట్ we are going on an international trip and full length vlogs అనేవి నేను పోస్ట్ చేయడానికి ఫుల్లీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఆ ట్రిప్ మొత్తాన్ని. అండ్ ఫర్ నౌ ఇప్పటికైతే మేము షాపింగ్ స్టార్ట్ చేసి వచ్చామన్నమాట. వీఆర్ హ్యావింగ్ సమ్ ఫుడ్. దీని తర్వాత వెళ్ళేసి ఫుల్ ఆఫ్ షాపింగ్ చేసేసి దాని తర్వాత ప్యాకింగ్ అండ్ తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి రేపు మార్నింగ్. సో దిస్ ఇస్ హౌ ద డే ప్లాన్ ఇస్ గోయింగ్ టు బి. సో లెట్స్ గో. సో షాపింగ్ చేద్దాము అని స్టార్ట్ అయ్యాము లంచ్ అయిన తర్వాత. అండ్ నేను ఏ స్టోర్కి వెళ్ళినా కూడా నన్ను రికార్డ్ చేయనివ్వలేదు. ఐ వాజ్ స్టార్టింగ్ టు రికార్డ్ అండ్ వాచ్మ్యాన్ వచ్చేసి ఇక్కడ రికార్డ్ చేయొద్దండి, అలౌడ్ లేదు అన్నారు. సో నేను అందుకే ఏ షాపింగ్ క్లిప్స్ కూడా యాడ్ చేయలేకపోయాను. బట్ షాపింగ్ అయిపోయిన వెంటనే నేను మమ్మీ నెయిల్స్ చేయించుకోవడానికి వెళ్ళామన్నమాట. అరౌండ్ ఐ థింక్ 3:30కి వీ స్టార్టెడ్ గెటింగ్ ఆ నెయిల్స్ డన్ అండ్ 7 అయింది నెయిల్స్ అయిపోవడానికి. ఇట్ టుక్ సో మచ్ టైం. వెకేషన్ నెయిల్స్ కావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట. అండ్ లాస్ట్ డేలోనే మాకు టైం దొరికిందనమాట. అండ్ దట్ ఈస్ వై నెయిల్స్ 7:30కి అయిపోతే మేము ఇంటికి వెళ్ళేసరికి 10 అయింది. బెంగళూరు ట్రాఫిక్ తెలుసు కదా. బట్ ఐ జస్ట్ లవ్డ్ హౌ ద నెయిల్స్ టర్న్డ్ అవుట్. నా వెకేషన్ నెయిల్స్ ఫస్ట్ టైం బ్లూ నెయిల్స్ చేయించుకున్నాను నేను. అండ్ దెన్ ఫైనలీ నెక్స్ట్ డే నైట్ మాకు 1 o'clockకి ఫ్లైట్ ఉండింది. సో మార్నింగ్ నా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఈవినింగ్ వచ్చి మొత్తం ప్యాకింగ్ అయిపోయింది అండ్ వీ స్టార్టెడ్ ఫర్ ది ఎయిర్పోర్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ టర్మినల్ 2 ఈజ్ లైక్ సో బ్యూటిఫుల్. ఆ లైట్స్ అన్నా కానీ ఎంత బాగుంటుందంటే ఐ జస్ట్ లవ్ దట్ వైబ్ ఓవర్ దేర్. దీంట్లో అట్లీస్ట్ ఒక స్టాంప్ ఉంది. నా పాస్పోర్ట్ ఈరోజే బోని నా పాస్పోర్ట్. యాజ్ యూ కెన్ సీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ట్రిప్. అసలుకి ఇంట్లో ఒక 1 week ముందు స్టార్ట్ చేసా ట్రిప్కి వెళ్తున్నాము అని. ఫ్లైట్ ఎక్కి కూర్చునే అంత వరకు నేను సైలెంట్గా లేను అసలుకి. మా మమ్మీ డాడీకి అయితే పిచ్చి లేచింది నేను మాట్లాడి. ఎంతైనా వాళ్ళకి ఈ మధ్య రీసెంట్లీ చాలా ట్రావెల్ చేస్తున్నారనమాట. అండ్ నేను కూడా ఇక్కడ వేరే ప్లేస్లో ఉండేసరికి అండ్ చరణ్ కూడా 10th క్లాస్లో ఉండేసరికి అస్సలు మాకు వాళ్ళతో ట్రావెలింగే కుదరట్లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎట్లనో ఫైనలీ డేట్స్ కుదిరించుకున్నాం అనమాట. అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ దిస్ అమేజింగ్ ట్రిప్ అండ్ మీతో ప్రతి అప్డేట్ షేర్ చేసుకుంటాను నేను. ఇట్స్ గోయింగ్ టు బి సో గుడ్. ఫైనలీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఇక్కడికి ఏంటి అనేది నేను చాలా సర్ప్రైజ్గా ఉంచాలని అనుకుంటున్నాను, బట్ అది ఎంతవరకు అవుతుందో తెలీదు. లెట్ us see. నేను ఎప్పుడో అప్పుడు ఈ వీడియోలో స్లిప్ అయి చెప్పేస్తాను నాకున్న ఎగ్జైట్మెంట్కి. నాకు తెలుసు. ప్రస్తుతం అయితే వీఆర్ ఎట్ లగేజ్ చెక్ ఇన్ అయిపోయాక వీళ్ళు ప్రశాంతంగా దగ్గర కూర్చొని ఒక నెంబర్ ఆఫ్ రీల్స్ తీసుకొని ఫోటోలు చిల్లుగా దిగేసి అండ్ నేను కూడా నా రెస్ట్ ఆఫ్ ద కాంటెంట్ షూట్ చేసుకున్నాక చెప్తాం మీకు ఏంటి ఎలా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. యాక్చువల్లీ నేను చాలా ట్రై చేశాను అనమాట ఇంతకుముందు షాపింగ్ వీడియో కూడా తీద్దామని, కానీ అస్సలు నాకు ఈ డేస్ ఎగ్జామ్స్తో క్లాష్ అవ్వడం వల్ల అస్సలు కుదరలేదు. సో లెట్ us hope that this journey goes safe and let's start this vlog.
అమ్మ నాన్న ఇక్కడ ఏదో ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలి, మీరు వెళ్ళే ప్లేస్లో వాళ్ళు వీసా, మేము వెళ్ళే ప్లేస్లో ఫస్ట్ హింట్, మేము వెళ్ళే ప్లేస్లో ఆన్ అరైవల్ వీసా ఇస్తారు. సో ఆ వీసా కోసం ఇక్కడనే ఫిల్ చేయాలని చెప్పారు. ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఎంతమంది వెళ్తుంటే అంతమంది ఫిల్అప్ చేయాలని చెప్పారు. సో ఇప్పుడు మమ్మీ నాన్న అదే ఫిల్అప్ చేస్తున్నారు. నేను ఈ వీడియో పెట్టేసి నేను కూడా ఫిల్అప్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత వీ విల్ హ్యావ్ లౌంజ్కి వెళ్ళేసి కొంచెం చిల్ అయ్యి కొన్ని రీల్స్ షార్ట్స్ అట్లా తీసుకొని అండ్ దెన్ విల్ బి ప్రెప్ ఫర్ అవర్ ఫ్లైట్ ఇస్ అట్ 1 o'clock. ఇట్ ఈస్ టైమ్ ఇస్ నౌ 10:45. ఇంకా చాలా టైం ఉంది 1 o'clock అంటే. మేము కొద్దిగా తొందరగా బయలుదేరాము, బెంగళూరు ట్రాఫిక్ కదా అని చెప్పేసి. బెంగళూరు సీరియస్లీ మేము 7:30కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి మాకు 9:30 అట్లా అయింది. 1 hourలో బోర్డింగ్ అంతా అయిపోయింది. అండ్ రైట్ నౌ వీఆర్ జస్ట్ కంప్లీటింగ్ దిస్ ఫామ్. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం అనమాట. ప్రస్తుతానికి అయితే నేను కూడా ఈ ఫామ్ వెళ్ళి ఫిల్ చేస్తా అండ్ దెన్ విల్ అప్డేట్. సో ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్లో ఏంటంటే వాళ్ళు ఆన్ అరైవల్ వీసా ఇస్తారు అండ్ ఆఫ్టర్ దట్ కస్టమ్ డిక్లరేషన్ ఉంటుంది. కస్టమ్ డిక్లరేషన్ మనం ఇక్కడే ఆన్లైన్లో చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. బేసిక్లీ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు, దాన్ని స్కాన్ చేసుకొని ఒక ఫామ్ ఉంటుంది, అది నింపేసుకోవాలన్నమాట. ఇది కొన్ని కంట్రీస్కి మాత్రమే ఉంటుంది. మేము వెళ్ళే కంట్రీకి ఇది ఒక మ్యాండేట్. దీన్ని ఇక్కడైనా చేయొచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎయిర్పోర్ట్లో ఉండే స్క్రీన్స్లో అయినా చేయొచ్చు. బట్ ఇక్కడ మన దగ్గరే చేసుకుంటే మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా వెళ్ళొచ్చు. సో వీవ్ ఎంటర్డ్, పర్లేదు మనం పట్టుకుంటా, లోపలికి వచ్చి అలా బ్రౌజ్ చేస్తున్నాము అంతా. దిస్ ఇస్ ఆల్ డ్యూటీ ఫ్రీ స్టఫ్ కదా, అంతా అట్లా చూస్తున్నాము ఏదైనా నచ్చితే తీసుకుందామని. బట్ మోస్ట్లీ వీ డూ నాట్ హ్యావ్ స్పేస్. బ్రింక్ టు ది ఎండ్ వరకు మొత్తం తోసి ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట. మనిషికి 20 kgs అంటే పక్కా మనిషికి ఒక 19-18 kgs వరకు అయితే పక్కా ప్యాక్ చేసుకున్నాము. ఒక్క చెక్ ఇన్లో ఆప్షనే లేదు, కానీ ఇది మన హ్యాండ్ బ్యాగేజ్లో మాత్రం స్పేస్ ఉందంతే. బట్ దిస్ ఇస్ ద బెంగళూరు ఎయిర్పోర్ట్ టర్మినల్ 2. ఏదో నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాను యాక్చువల్లీ, అప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, అప్పుడు నేను హైదరాబాద్కి ట్రావెల్ అవుతుండే అనమాట. దెన్ ఐ కేమ్, బట్ అప్పుడు వచ్చాను కానీ ఐ కుడెంట్ రోమ్ ఎవ్రీథింగ్, నాకు ఒంట్లో బాగాలేదు అప్పుడు. సో ఐ వాజ్ ట్రావెలింగ్ హోమ్. కానీ చాలా నీట్గా క్లాసీగా ఉంది ఎయిర్పోర్ట్. అందరూ వింతగా చూస్తుంటారు వ్లాగ్ చేసేటప్పుడు. యాజ్ వి నో, అసలుకి కొంతమంది ఏదో సెలబ్రిటీని చూసినట్టు చూస్తున్నారు, కొంతమంది ఏదో ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిల్ల ఫోన్ చూసుకొని బాక్కుంటూ తిరుగుతుంది అన్నట్టు చూస్తారు. కానీ ఇవన్నీ ఓవర్కమ్ చేస్తేనే ఒక వ్లాగర్ అవ్వచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఆస్పైరింగ్ టు బీ అ వ్లాగర్, దిస్ ఈజ్ యువర్ క్యూ. చేసుకోండి, అయిపోండి అంతే. వీడియోలు చేయాలి, యూట్యూబ్లో పెట్టాలి, సక్సెస్ అయిపోవాలి అంతే. అంతకు మించి ఏముండదు. అసలుకి భయపడే అంత ఏముండదని నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది మెల్లమెల్లగా. బట్ చూద్దాం. సో I've come for the lounge, okay, and we are 3 people, right? So for the 3 of us lounge access కోసం ట్రై చేస్తాను. 2 peopleకి ఇస్తారు అనుకుంటా, అండ్ మైట్ బి థర్డ్ పర్సన్కి పే చేయమని అడుగుతారేమో. బేస్డ్ ఆన్ దట్ వీ విల్ సీ, అండ్ దాన్ని బట్టి ఫ్లో వెళ్ళిపోదాం. దెర్ వాజ్ అ స్మాల్ ఇష్యూ విత్ దిస్. మా నాన్న కార్డ్ నెంబర్ మర్చిపోయాడు. ఇట్ వాజ్ ఐదర్ కార్డ్ నెంబర్ మర్చిపోయాడు, లేకపోతే కార్డ్ నెంబర్ క్రియేట్ చేయలేదు. సో అందువల్ల లౌంజ్ యాక్సెస్ దొరకలేదు. దేర్ వాజ్ ఆప్షన్, బట్ నేను ఏ పిన్ కొట్టినా కూడా తప్పని వచ్చింది. ఇక్కడ లైన్లో నిలబడి తాపీగా కార్డు పట్టుకొని బోర్డింగ్ పాస్ పట్టుకొని ఏదో దర్జాగా వెళ్ళా. మా నాన్న లౌంజ్ యాక్సెస్ ఉంది అంటే పోయి చెక్ చేసి రాపో అంటే ఏదో నాదే ఊరు అన్నట్టు పోయొచ్చా. ఆడికి పోయాక స్కాన్ చేశారు, తర్వాత పాస్వర్డ్ అడిగితే పాస్వర్డ్ టైప్ చేసిన, అది తప్పు అంటుంది. మళ్ళీ టైప్ చేసిన, అది తప్పు అంటుంది. నాన్నకు ఫోన్ చేసిన, వేరే చెప్పు అంటే వేరే చెప్పిండు, అది తప్పు అంటుంది. ఆడ ఆ వెనకాల ఉన్న ఆయన నన్ను చాలా జడ్జ్మెంటల్ లుక్స్ ఇచ్చిండు. ఏంది పిల్ల కార్డు వాడు కూడా రాదా అన్నట్టు. అడగాక తర్వాత మా నాన్న ఫోన్ చేసి అంటాడు, నేను పిన్ మర్చిపోయినా సరే ఇక లైట్ తీసుకో వచ్చాయి అంటాడు. ఇప్పుడు లౌంజ్ యాక్సెస్ లేదు, 1.5 గంట ఈడి తిరగాల. ఇప్పుడు రండి డాడీ సంగతి చెప్తా నేను.
ఏంటండి ఇది ఆడదాకా వెళ్ళాక పరువు తీస్తారు ఏంటది పిన్ నెంబర్ క్రియేట్ చేసుకోకపోతే నేనేం చేయాలి? క్రియేట్ చేసుకోకపోతే అని ఎట్లా అంటారండి? నాకు అర్థం కాదు. అక్కడ దాకా వెళ్ళాక ఆ వెనకాల అక్కడ నుంచి నేను లైన్ నుంచి బయటకు వచ్చేసిన, ఇంక ఇది అయ్యే పని లాగా లేదండి. దాని తర్వాత అయినా పర్లేదు మళ్ళీ రండి అని కూడా అన్నాడు. ఏం చేసుకోవాలండి దీంతో? ఎక్స్పెరిమెంట్ అంట. నేను నన్ను ఏమంటారు అక్కడ ఎక్స్పెరిమెంట్కి పంపారంట ఆడదాకి వెళ్ళాక. సో లౌంజ్ యాక్సెస్ లేదు. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నాకు అసలు బ్రెయిన్ పని చేయట్లేదు. లౌంజ్ యాక్సెస్ లేదు. ఇప్పుడు అటు ఇటు తిరిగేసి ఏదన్నా తినేసి పోయి ఫ్లైట్లో పడుకోవడమే. నేను 2 days అయింది నిద్రపోయే సరిగ్గా. ఈ ఎగ్జామ్ ఒకరోజు షాపింగ్ చేయాలి, ఎగ్జామ్కి ముందు రోజే షాపింగ్ చేయాలి. ఇంకా నేను షాపింగ్ చేసుకుంటే కూర్చుంటే చదివేది ఎప్పుడు. అందుకే ఆ ముందు రోజు నైట్ అంతా కూర్చొని చదివి, ఈ తర్వాత రోజు నిన్న నైట్ అంతా కూర్చొని చదివి, ఇదంతా చదువుకుంటేనే నాకు మొత్తం అయిపోయింది. అసలు అవ్వకుండా నాకు ఫుల్ నిద్ర వస్తుంది ఇప్పుడు. ఫుల్ స్ట్రెస్డ్ అవుట్ ఉన్నా నేను. బట్ ఇప్పుడు కొద్దిసేపు అయినాక సెట్ చేసుకుందాము, అయిపోతుంది. పోయి ఫ్లైట్లో 7 hours ఫ్లైట్, ఫుల్ న్యాప్ వేద్దాం. ఇక్కడ అందరూ నేను వీడియోలు తీస్తుంటే వింత చూస్తున్నారని చెప్పినా కదా, కొంతమంది నేను వీడియోలు తీస్తుంటే ఇంకో వీళ్ళలాగా దూరడానికి ట్రై చేస్తున్నారు. అగో ఎట్లా దూరుతున్నాడో చూడు. పర్మిషన్ ఇచ్చానండి కూడా వీడియోలలో దూరడానికి. చూడు మా అమ్మ ఉండొచ్చు పర్లేదు, మా అమ్మ బంగారం. మా నాన్న లౌంజ్ యాక్సెస్ లేకుండా చేసిండు ఈరోజు. సో అది కొద్దిసేపు గుర్తుపెట్టుకుంటాను నేను. ఆల్మోస్ట్ బోర్డింగ్. నా పాస్పోర్ట్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా ఈ పాస్పోర్ట్ని. ఇట్ ఈస్ సో గుడ్ టు యూజ్ అ పాస్పోర్ట్ అండ్ గో టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అసలుకి ఆ స్టాంప్ పడ్డప్పుడు ఇందాక నాకున్న ఆనందం చూడాలి. పిచ్చిదికి ఎదురట్టుగా ఎత్తుదా అక్కడ. ఇట్స్ ఒక రకమైన ఫస్ట్స్ ఆర్ ఆల్వేస్ ఒక రకమైన అదేమంటారు ఫీలింగ్ కదా. మా మమ్మీ ఇంతకుముందు వెళ్ళింది, మా అమ్మ నాన్న కలిసి వెళ్ళారు. నేను మమ్మీ నాన్న వెళ్తున్నాం ప్రస్తుతం. అండ్ 2 days తర్వాత తమ్ముడు జాయిన్ అవుతాడు. వాడికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వాడు చాలా డెడికేషన్ కిడ్. అందుకే 2 రోజుల తర్వాత వాడికి సపరేట్ ఫ్లైట్ ఉంది, వాడు వస్తాడు. ఈలోపు మేము చేయాల్సిన సోలో కిడ్ ఎంజాయ్మెంట్ అంతా చేసేసి దాని తర్వాత వాడు వస్తే స్పెషాలిటీ పోతుంది కదా. మాకు ది మోస్ట్ లాస్ట్ సీట్స్ ఇచ్చారు. లెట్ us see how is the ride in the most last seats of a flight are going to be. It's a very long looking flight. నేను ఇంతకుముందు ఇండిగోలో ట్రావెల్ చేసిన, కానీ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఫ్లైట్. దీంట్లో డిఫరెంట్ సెక్టార్స్ ఏం లేవు, బిజినెస్ క్లాస్, ఎకానమీ అని. ఎవ్రీథింగ్ ఈజ్ ఎకానమీ అయితే. అండ్ అందరం సెటిల్ అయ్యాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ టేక్ ఆఫ్. ఫైనలీ ఈ క్లౌడ్స్ మధ్యలో ట్రావెల్ చేస్తుంటే అర్థమయ్యే ఫీలింగ్ ఏంటంటే, ఎస్ ఫైనలీ ద ట్రిప్ హ్యాస్ స్టార్టెడ్ అని. ఏ టెన్షన్స్ ఉన్నా, ఏ స్ట్రెస్ ఉన్నా అంతా వదిలిపెట్టేసి ఐఎమ్ గోయింగ్ ఆన్ దిస్ ట్రిప్. ఇంకొద్దిగా సేపట్లో వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్లేస్. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఫుల్ రివీల్ ఉంటుంది. సో స్టే ట్యూన్డ్ విత్ దిస్ జర్నీ and chala interesting stuff is going to come. See you in the next one, guys. Bye bye. We expect to touch down in the next 30 to 35 minutes from now.